విలువైన సూచనలు ఇచ్చారు చౌదరి గారు, ధన్యవాదాలు. సభ్యులకు ఒక చిన్న మనవి, రేపు జరగబోయే స్పోర్ట్స్ ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఫామ్స్ ఇచ్చారు, కానీ ఒక 40-50 మంది ఇంకా ఫిల్ చేయలేదు. ఆటలు ఆడలేని వాళ్ళు, ఆడని వాళ్ళు కూడా ఆ డ్రెస్ వేసుకుని మీ సైజులు చెప్తే అట్లీస్ట్ అక్కడికి వచ్చి ఆ డ్రెస్లో ఉంటే అదొక మంచి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఆడేవాళ్ళని తప్పట్లతో ఎంకరేజ్ చేయొచ్చు. సో కావున మీ డ్రెస్ సైజు ఖచ్చితంగా మెన్షన్ చేయాలని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా పాల్గొవాలని, ఎంతో కొంత చిన్న పాత్ర పాల్గొంటే చాలా బాగుంటుంది. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా టిక్ పెడితే, నాకు ఇంకా మా చీఫ్ విప్ గారు రోల్ ఇవ్వాల. సో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కనపడితే చిన్న పాత్ర అయినా సరే పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు వేస్తే మేము వేస్తాం. అవునవును, అందుకనే పేపర్ ఫిల్ చేయమనే అడిగాము. మీరు కూడా కొంచెం చొరవ తీసుకుని అలాగే ఇప్పుడు శ్రీమతి మాధవిరెడ్డి గారు, ఆర్ మాధవిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు సంక్షేమం అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి, ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందుకు మన సొంత వనరులతో పాటు కేంద్ర సాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి గారు ఈరోజు ఈ బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మహిళగా నేను రాష్ట్ర బడ్జెట్ను కుటుంబ బడ్జెట్తో పోల్చి చూడదలుచుకున్నాను అధ్యక్ష. ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఆదాయ వనరులు, బాధ్యతలు, ఖర్చులు, ఆకాంక్షలు, భవిష్యత్తు ఆలోచనలు, అలాగనే ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్థితిగతులు, సంపాదన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మనము కుటుంబంలో బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అధ్యక్ష. కానీ అదే కుటుంబం పెద్ద అసమర్థుడైతే ఏమవుతుందో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్యలో మనకు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని చూడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలో నెట్టిపడేశారు అధ్యక్ష. ఆదాయ మార్గాలు పట్టించుకోకుండా ఖర్చులు పెంచుకుంటూ, అప్పులు పెంచుకుంటూ, క్రమశిక్షణ రాహిత్యంతో దివాలా దిశలో ప్రభుత్వాన్ని నడిపారు అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు ప్రయాణం చేస్తూ ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా, అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా, బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది అధ్యక్ష. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పయనిస్తోంది అధ్యక్ష. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగానికి, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతుందనే దానికి ఏ విధమైన అనుమానం అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా విలువైన సూచనలు ఇచ్చారు చౌదరి గారు, ధన్యవాదాలు. సభ్యులకు ఒక చిన్న మనవి, రేపు జరగబోయే స్పోర్ట్స్ ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఫామ్స్ ఇచ్చారు, కానీ ఒక 40-50 మంది ఇంకా ఫిల్ చేయలేదు. ఆటలు ఆడలేని వాళ్ళు, ఆడని వాళ్ళు కూడా ఆ డ్రెస్ వేసుకుని మీ సైజులు చెప్తే
అట్లీస్ట్ అక్కడికి వచ్చి ఆ డ్రెస్లో ఉంటే అదొక మంచి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఆడేవాళ్ళని తప్పట్లతో ఎంకరేజ్ చేయొచ్చు. సో కావున మీ డ్రెస్ సైజు ఖచ్చితంగా మెన్షన్ చేయాలని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తప్పనిసరిగా పాల్గొవాలని, ఎంతో కొంత చిన్న పాత్ర పాల్గొంటే చాలా బాగుంటుంది. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా టిక్ పెడితే, నాకు ఇంకా మా చీఫ్ విప్ గారు రోల్ ఇవ్వాల. సో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర కనపడితే చిన్న పాత్ర అయినా సరే పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు వేస్తే మేము వేస్తాం. అవునవును, అందుకనే పేపర్ ఫిల్ చేయమనే అడిగాము. మీరు కూడా కొంచెం చొరవ తీసుకుని అలాగే ఇప్పుడు శ్రీమతి మాధవిరెడ్డి గారు, ఆర్ మాధవిరెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలకు సంక్షేమం అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలి, ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించాలనే ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఇందుకు మన సొంత వనరులతో పాటు కేంద్ర సాయం కూడా కావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎన్నో సవాళ్లు ఉన్నాయి, కానీ సంక్షేమము అభివృద్ధి సంకల్పంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి గారు ఈరోజు ఈ బడ్జెట్ను తయారు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక మహిళగా నేను రాష్ట్ర బడ్జెట్ను కుటుంబ బడ్జెట్తో పోల్చి చూడదలుచుకున్నాను అధ్యక్ష. ఒక కుటుంబం పెద్ద కుటుంబాన్ని ఆదాయ వనరులు, బాధ్యతలు, ఖర్చులు, ఆకాంక్షలు, భవిష్యత్తు ఆలోచనలు, అలాగనే ఆరోగ్యము, పిల్లల భవిష్యత్తు, వాళ్ళ స్థితిగతులు, సంపాదన అవకాశాలను ఒడిసి పట్టుకోవడం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మనము కుటుంబంలో బడ్జెట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. కానీ అదే కుటుంబం పెద్ద అసమర్థుడైతే ఏమవుతుందో గత 5 సంవత్సరాల్లో 19 నుంచి 24 మధ్యలో మనకు అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాన్ని చూడడం జరిగింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ని సంక్షోభంలో నెట్టిపడేశారు అధ్యక్ష. ఆదాయ మార్గాలు పట్టించుకోకుండా ఖర్చులు పెంచుకుంటూ, అప్పులు పెంచుకుంటూ, క్రమశిక్షణ రాహిత్యంతో దివాలా దిశలో ప్రభుత్వాన్ని నడిపారు అధ్యక్ష. కానీ ఆంధ్రప్రదేశ్ అదృష్టం బాగుండి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన కుటుంబ పెద్దగా అభివృద్ధి సంకల్పంగా ముందుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగనే మన యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ ఆయనతో సహకరిస్తూ ముందుకు పోవడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మిస్తున్నాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ను స్వర్ణయుగం వైపు తీసుకెళ్తూ ఈజ్ ఆఫ్ డూయింగ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు ప్రయాణం చేస్తూ ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా, అన్ని రంగాలలో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా, బలహీన వర్గాల జీవన ప్రమాణాల్లో మార్పు జరిగేలా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది అధ్యక్ష. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పయనిస్తోంది అధ్యక్ష. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయం, సాగునీటి రంగానికి, విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులను ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించిన ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క బడ్జెట్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతుందనే దానికి ఏ విధమైన అనుమానం అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా 3,32,205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రి గారు, మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని